You ain't stopping me. వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. టాలీవుడ్ హీరో బాలీవుడ్ విలన్ ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో ఇదే ట్రెండ్ నడుస్తుంది. నాని ప్యారడైజ్ లో బాలీవుడ్ నటుడు రాఘవన్ ఒక విలన్. ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో అనిల్ కపూర్ ఉన్నాడు. ఇక ఇప్పుడు మన అల్లు అర్జున్ కొత్త సినిమాలో, అదే లోకేష్ కనకరాజ్ సినిమాలో మరో ట్రెండింగ్ బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడంట. సూపర్ కదా అసలు. సినిమా ఇంకా సెట్స్ మీదకి రాకపోయినా లోకేష్ సినిమా ట్రెండింగ్ లో ఉంది. You ain't stopping me. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులో AA23 ఒకటి. అల్లు అర్జున్ హీరోగా తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇద్దరి కాంబో గురించి అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుండే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఒకవైపు పాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్ కున్న క్రేజ్, మరోవైపు యాక్షన్ సినిమాలకు కొత్త సినానిమగా మారిన లోకేష్ కనగరాజ్ కు ఉన్న ఇమేజ్, ఇద్దరు కలవడంతో AA23 పై మొదటి నుండే భారీ హైప్ ఏర్పడింది. అందులోనూ పుష్ప తర్వాత అల్లు అర్జున్ ప్రతి ప్రాజెక్ట్ దేశవ్యాప్తంగా చర్చకు వస్తుంది. మరోవైపు లోకేష్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు తమిళంతో పాటు తెలుగు, హిందీ మార్కెట్లలో కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అది కేవలం మరో తెలుగు సినిమా కాదని, దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యే యాక్షన్ ప్రాజెక్ట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నట్లు ఇప్పటికే పలు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా కథ, పాత్రలు, యాక్షన్ బ్లాక్స్ గురించి ఇప్పటివరకు పెద్దగా వివరాలు బయటకు రాకపోవడంతో ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి మరో ఆసక్తికరమైన ప్రచారం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ AA23లో కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త నిజమైతే AA23కు మరో హైప్ వచ్చి చేరుతుంది. ఇప్పటికే అల్లు అర్జున్ కు నార్త్ ఇండియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. పుష్ప తర్వాత ఆయనకు హిందీ మార్కెట్లో ఏర్పడిన క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు షాహిద్ కపూర్ కూడా సినిమాలో భాగమైతే నార్త్ ఆడియన్స్ లో సినిమాపై ఆసక్తి మరింత పెరిగే అవకాశం ఉంది. You ain't stopping me. షాహిద్ కపూర్ కేవలం అతిథి పాత్రలో కనిపించబోతున్నాడనే ప్రచారం కంటే కథను ముందుకు నడిపించే ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడనే వార్తే ఇప్పుడు ఆసక్తిని పెంచుతుంది. అంటే చాలా మంది ఆయనే విలన్ అని అంటున్నారు. లోకేష్ కనగరాజ్ సినిమాలో పాత్రలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. హీరోతో పాటు ఇతర క్యారెక్టర్లు కూడా కథలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఒక పాత్రను పరిచయం చేసిన తర్వాత దాని చుట్టూ కథను నిర్మించడం, ఊహించని మలుపులతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం లోకేష్ స్టైల్లో కనిపించే అంశం. అందుకే AA23లో షాహిద్ కపూర్ పాత్ర నిజమైతే అది సినిమాలో ఒక సాధారణ సెకండ్ లీడ్ గా కాకుండా కథలో కీలకమైన మలుపుకు కారణమయ్యే విలన్ రోల్ అయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. AA23 గురించి వినిపిస్తున్న మరో ఆసక్తికరమైన విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ఉండకపోవచ్చనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. సాధారణంగా భారీ పాన్ ఇండియా సినిమాలో హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ కథ, పాటలు, రొమాన్స్ వంటి అంశాలు ఉండడం సహజం. కానీ లోకేష్ కనగరాజ్ సినిమాల విషయంలో మాత్రం కథకు అవసరం లేని అంశాలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. కథ ఏం కోరుకుంటుందో దానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అందుకే AA23లో కూడా పూర్తి స్థాయి యాక్షన్, క్రైమ్, ఇంటెన్స్ డ్రామా చుట్టూ కథను నిర్మించి హీరోయిన్ పాత్రకు అవకాశం లేకుండా స్క్రిప్ట్ను సిద్ధం చేశారని ప్రచారం జరుగుతుంది. ఇదే నిజమైతే అల్లు అర్జున్ కెరియర్లోనే చాలా భిన్నమైన సినిమాగా AA23 నిలిచే అవకాశం ఉంది. You ain't stopping me. అల్లు అర్జున్ కు డాన్స్, స్టైల్, యాక్షన్, ఎమోషన్స్ అన్నిటిలోనూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. పుష్పలో ఆయన పూర్తిగా డీ గ్లామర్ లుక్ లో కనిపించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో కొత్త అవతారంలో కనిపించబోతున్నాడనే ప్రచారం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతుంది. లోకేష్ సినిమాల్లో హీరోలు చాలా స్టైలిష్ గా కనిపించినా వారి చుట్టూ ఉండే ప్రపంచం మాత్రం చాలా డార్క్ గా ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలు కూడా కేవలం ఫైట్స్ కోసం కాకుండా కథలో భాగంగా ఉంటాయి. అందుకే AA23లో అల్లు అర్జున్ క్యారెక్టర్ను కూడా కేవలం మాస్ హీరోగా కాకుండా ఒక ప్రత్యేకమైన నేపథ్యం ఉన్న పాత్రగా డిజైన్ చేశారని వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ ను ఇప్పటి వరకు ప్రేక్షకులు చూడని ఒక ఇంటెన్స్ అవతార్లో చూపించేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నాడనే టాక్ ఉంది. ఈ మాట నిజమైతే సినిమా రిలీజ్ కు ముందే ఆయన లుక్, క్యారెక్టర్, యాక్షన్ సన్నివేశాలపై భారీ అంచనాలు ఏర్పడడం ఖాయం. లోకేష్ కనగరాజు సినిమాలంటేనే యాక్షన్, గన్ ఫైట్స్, పవర్ఫుల్ క్యారెక్టర్లు, డార్క్ టోన్, ఇంటెన్స్ డ్రామా గుర్తుకొస్తాయి. ఖైదీ, మాస్టర్, విక్రమ్,
లియో వంటి సినిమాలతో ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన యూనివర్స్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు A23లో అల్లు అర్జున్ ను ఎలా చూపించబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. కథ గురించి పెద్దగా వివరాలు బయటికి రాకపోయినా ఇది ఒక భారీ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందనే ప్రచారం మాత్రం బలంగా ఉంది. ఇక లోకేష్ సినిమాల్లో హీరో మాత్రమే కాదు, కథలోని ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకమైన బలం ఉంటుంది. అందుకే షాహిద్ కపూర్ నిజంగానే సినిమాలో భాగమైతే అల్లు అర్జున్ పాత్రకు ధీటుగా నిలిచే క్యారెక్టర్ ను అతడి కోసం డిజైన్ చేసి ఉండొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం A23కు సంబంధించి సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. షాహిద్ కపూర్ ఎంట్రీ, హీరోయిన్ పాత్ర ఉండకపోవడం, అల్లు అర్జున్ ను కొత్త అవతారంలో చూపించడం, ఇలా ఒక్కో అప్డేట్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతుంది. You ain't stopping me. అయితే ఈ ప్రచారాలన్నీ ఒకవేళ నిజమైతే మాత్రం అల్లు అర్జున్ 23 పై ఉన్న అంచనాలు మరో స్థాయికి వెళ్లడం ఖాయం. అల్లు అర్జున్ స్టార్డమ్ కు లోకేష్ కనకరాజ్ యాక్షన్ టేకింగ్ తోడైతే ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఇప్పటికే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి షాహిద్ కపూర్ లాంటి బాలీవుడ్ స్టార్ కూడా జత అయితే సినిమాపై నేషనల్ వైడ్ క్రేజ్ మరింత పెరగనుంది. You ain't stopping me.